పొలిటికల్ వెదర్ వేడెక్కిపోయింది. పొత్తులు కూటములపై జోరుగా చర్చలు సాగుతూ ఉన్నాయి. వీసీకే లెఫ్ట్ మద్దతు కోసం టీవీకే వెయిటింగ్. వేరువేరుగా వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు సమావేశమవుతూ ఉన్నాయి. సింగిల్ సీట్ వచ్చిన ఏఎంఎంకే మద్దతు అడుగుతున్నారు. విజయ్క డిఎంకే, అన్నాడీఎంకే పొత్తుపై హాట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2 రోజులు ఓపిక పట్టండి, తీపి కబురు వస్తుందంటున్నారు పళనిస్వామి సీఎం అవుతారంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై చెప్తున్నారు. టీవీకేతో పొత్తుపై తొందర పడొద్దని వీసీకే లెఫ్ట్ పార్టీలకు స్టాలిన్ హితవు పలికారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చలు సాగుతున్నాయి. విజయ్తో పొత్తు పెట్టుకోబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తేల్చి చెప్పేసింది. ఒకవైపు సీనియర్ నేతలతో డీఎంకే జోరుగా చర్చలు జరుపుతూ ఉండగా, ఇంకోవైపు అన్నాడీఎంకే సిగ్నల్స్ కోసం వేచి చూస్తోంది. తమిళనాడులో 2 కూటములకు వ్యతిరేకంగా విజయ్ పార్టీ ఎన్నికలకు వెళ్లగా విజయ్కు 108 సీట్లు వస్తే డీఎంకే కూటమికి 73, అన్నాడీఎంకే కూటమికి 53 సీట్స్ వచ్చాయి. అయితే డీఎంకే కూటమి నుండి 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ బయటకొచ్చి విజయ్కు మద్దతు ఇవ్వడంతో వారి బలం 68కి చేరింది. ఇప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే అలియన్స్ కలిస్తే బీజేపీ బయటకొచ్చిన 120 సభ్యుల బలం ఉంటుంది. అందుకే స్టాలిన్ తమ కూటమిలో ఉన్న వీసీకే లెఫ్ట్ పార్టీలను సంయమనం పాటించాలని కోరుతున్నారు. మరోవైపు పళనిస్వామి నిన్ననే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలిసి ఎవరూ విజయ్ వైపు వెళ్లొద్దని 2 రోజుల్లో తీపి కబురు వింటారని చెప్పారు. మరి ఇప్పుడు 120 మంది సభ్యుల బలం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు భిన్న ధృవాలుగా ఉన్నాయి. 57గా 2 పార్టీల మధ్య వైరం గ్రౌండ్ లెవెల్ నుండి టాప్ లెవెల్ వరకు ఉంది. జయలలితను అసెంబ్లీలో చీరలాగి అవమానించడం, కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం వంటి ఎపిసోడ్స్ తో 2 పార్టీల వైరం పీక్స్ కు చేరింది. అలాంటి భిన్న ధృవాలైన పార్టీలు కలుస్తాయా అనేదే $1 మిలియన్ క్వశ్చన్. స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో తమిళనాడులో చాలా హాట్ గా మారిపోయే రాజకీయ పరిస్థితులు. రైట్ నౌ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతోంది? సో ఈ భిన్న ధృవాలైన పార్టీస్ కలవడం ఏంటి అన్న ఒక పెద్ద చర్చ జరుగుతోంది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారా? ఏం జరుగుతోంది? అంటే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే 108 స్థానాలు, సెకండ్ లార్జెస్ట్ డిఎంకే 59 స్థానాలు, థర్డ్ లార్జెస్ట్గా అతి చిన్న తక్కువ ఉన్న స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఏడీఎంకే 47 స్థానాలు. అంటే తక్కువ స్థానాలు ఉన్నటువంటి ఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు తమిళనాడులో ఇలాంటి పరిణామాలు ఎవరూ కూడా ఊహించినటువంటిది. విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అనేది ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది. సో నిన్న మొత్తం అంతా రంగం సిద్ధమైంది. రెండోసారి గవర్నర్ని కలిసిన తర్వాత వామపక్షాలు వీసీకే కలిసి మద్దతు ఇస్తే అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ని అందుకుని విజయ్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. సో అందుకోసమే నిన్న డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే వామపక్షాలు స్టాలిన్ కలిసినప్పుడు కూడా సో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అని చెప్పినట్లు బయటకు వార్తలు వచ్చాయి. అయితే ఉన్నటువంటి పరిణామాలు రాత్రికి మళ్ళీ మారిపోయాయి. సో డిఎంకే, ఏడీఎంకేకి బయట నుంచి మద్దతు ఇవ్వబోతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దీంతో మైనారిటీ ప్రభుత్వానికి డిఎంకే మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు తెలుస్తుంది. అయితే బయటకి అన్నాడీఎంకే నేతలు మాత్రమే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, 2 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నటువంటి విషయాన్ని తంబిదురై కొద్దిసేపటి క్రితమే అన్నాడీఎంకే ఎంపీ చెప్పారు. అయితే డిఎంకే నుంచి మద్దతు గురించి బయట ఎక్కడా చెప్పడం లేదు. స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నామని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్టాలిన్ కూడా నిన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను ఏ కీలక నిర్ణయం తీసుకున్నా మీరందరూ దానికి కట్టుబడి ఉండాలన్నటువంటి చేసినటువంటి ఆ వ్యాఖ్యల తర్వాత సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వార్తలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఇదంతా నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు టీవీకే అధినేత విజయ్ కూడా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశం అనేది జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే డిఎంకే, అన్నాడీఎంకే కనుక ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏం చేయాలనే దానిపైన చర్చ జరుగుతుంది. కాసేపట్లోని ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై సో ఇదే విషయంపై జరుగుతున్నటువంటి పరిణామాలపై చర్చించి అవసరమైతే రాజీనామా చేయాలన్నటువంటి యోచనలో కూడా విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే డిఎంకేలో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం పట్ల బయటకు బహిరంగంగా ఎవరు మాట్లాడుకున్నప్పటికీ కొంత అసంతృప్తి అయితే ఉంది, వ్యతిరేకత అయితే ఉంది. స్టాలిన్ సోదరిగా ఉన్నటువంటి కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో నిన్నటి నుంచి కూడా ఆమె సైలెంట్ అయిపోయారు, బయటికి రాలేదు. దీంతో కనిమొళిని బుజ్జగించేందుకు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆమెతో దాదాపు గంటకు పైగా మాట్లాడి కన్విన్స్ చేశారు. సో ప్రస్తుత పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మద్దతుగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. దానికి ఆమె కన్విన్స్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే అన్నాడీఎంకే సమావేశం ముగిసిన తర్వాత దీనిపై ప్రకటన వస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. అలాగే గవర్నర్ని కలిసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. సో అందరి మద్దతు కూడగట్టి మొత్తం 120 మంది సభ్యులతో కూడినటువంటి లేఖను గవర్నర్కి అందించే అవకాశం మాట్లాడుకుని అర్థం చేసుకుంటూ ఒప్పించుకుంటూ అలా ముందుకు వెళుతున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అంటే కార్యకర్తలు నిజంగానే ఆ వైరాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించారు. ఇప్పుడు ఒకరినొకరు హత్తుకునే సిచ్యువేషన్ ఉంటుందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, సో అగ్రనేతలు కలిసినా సరే గ్రామ స్థాయిలో మాత్రం ఎప్పుడూ కూడా ఆ విభేదాలు అనేవి అలాగే ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ఆ వర్గ పోరు అనేది మాత్రం ఎప్పటికీ కూడా దాని వాళ్ళు ఎవరిని కూడా కలపలేనటువంటి పరిస్థితి మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. సో ఇక్కడ ఎన్నికలు మారినటువంటి సందర్భంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వారు ఈ పార్టీ మారిన సందర్భంలో కూడా ఇరు వర్గాల మధ్య ఆ విభేదాలు అనేటివి అలాగే మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ అందులో తమిళనాడులో అయితే ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి నుంచి ఇద్దరు కలిసి పనిచేయడం అనేది అసాధ్యం. సో దీనికి తోడు రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి కార్యకర్తల మధ్య కాదు, ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, ఈ జెన్జెడ్ మొత్తం నిన్నటి నుంచే కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ విజయ్కి అన్యాయం జరిగితే, విజయ్ని సీఎం కాకుండా అడ్డుకునేటువంటి ఏ ప్రయత్నం జరిగినా కూడా విజయ్కి మద్దతుగా నిలవాలని అందరూ కూడా ఆందోళన చేపట్టాలని నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇదే జరిగితే తమిళనాడులో శాంతి భద్రతల సమస్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, అల్లర్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అక్కడ పరిస్థితులు అర్థమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ కూడా నిన్న తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులను, గవర్నర్ను కూడా అలర్ట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. రైట్ మురళి.